హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు ప్రజలను ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా పన్నుల పేరుతో బాదుతా ఉందన్నది తెలిసిందే కదా. ఇసుక, మద్యం మాఫియా, నిత్యావసర సరుకుల పేరుతో దోపిడీ, పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించకపోగా మరింత పెంచి దోసుకుంటున్న వైనం, వీటితో పాటు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోతా ఉన్నాయి? ఓవైపు కేంద్రం నుంచి ఇతర గ్రాంట్స్ రూపంలో 1,20,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చిరని చెప్పి రాజకీయ విశ్లేషకులు పలువురు విమర్శలు చేస్తూ ఉన్నారు. పైగా బడ్జెట్నేమో 3,00,000 కోట్ల పైచిలుకు బడ్జెట్ను చాలా ఆర్భాటంగా ప్రవేశపెట్టిర్రు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో గతంలో 14,00,000 కోట్ల పైచిలుకు రాష్ట్రం అప్పులు చేసింది, దివాలా తీసింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులే స్వయంగా పయ్యావుల కేశవ లాంటి వాళ్ళే. అంత చేయలేదు, 6,00,000 కోట్లకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చిన మరి ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి అంటే ఏం లేదు. ఇదిగో ఇట్లా మంత్రులు విలాసాలు విహారాలు చేస్తూ దొబ్బేస్తా ఉన్నారంట. ఏకంగా ప్రత్యేక విమానాలు కొనుగోలు చేస్తున్న మంత్రులు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల విమానయానం, స్పెషల్ ఫ్లైట్స్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా. సో ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్, ప్రజలకు చిప్ప మిగిలితే, బొచ్చ మిగిలితే, సంక్షేమం అందక అల్లాడిపోతూ ఉంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చదువుకోలేక రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్కు, అమరావతికి వలసపోతూ ఉంటే వీళ్ళు మాత్రం హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేందుకు చార్టర్డ్ ఫ్లైట్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే 10ల సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేశారు. ఇక మంత్రులైతే తగ్గేదే లేదంటూ స్పెషల్ ఫ్లైట్లలో జర్నీలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగానే చిల్లు పెడుతున్నారు. కొందరు టీడీపీ, బీజేపీ ఎంపీలు సైతం తామేం తక్కువ తినలేదంటూ ప్రత్యేక ఫ్లైట్లలో ప్రయాణించడమే కాకుండా సొంతంగా ఫ్లైట్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు ప్రత్యేక విమానం ఉంది, మరొకటి కొన్నారు. వారం రోజుల్లో డెలివర్ అవుతుందని సమాచారం. కూటమిలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యేక విమానం కోసం ఆర్డర్ ఇచ్చాడు. 120 కోట్ల విలువ చేసే విమానం డెలివరీకి సిద్ధంగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో తప్ప నేల మీద తిరగని పవన్, లోకేష్ సో ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్లలోనే జర్నీ చేస్తూ ఉన్నారు. మరి ఈ పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అధికారంలోకి రాగానే పవన్కి కానీ, లోకేష్ కానీ ఎక్కడ అన్ని డబ్బులు? సరే, నారా లోకేష్ అంటే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిండు. వాళ్ళ అయ్యా 2 సార్లు సీఎం అయింది కాబట్టి, వాళ్ళ తాత సీఎం అయింది కాబట్టి ఆయనతో డబ్బులు దండిగా ఉన్నాయి అనుకున్నాం. మరి పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన గతంలో చెప్పిండు కదా, నేను రోజుకు షూటింగ్లో పాల్గొంటే 2 కోట్లు వస్తాయి, అట్లన్నీ సినిమాలు చేస్తలేను, కేవలం ప్రజాసేవ చేసేందుకు వస్తున్నా, నా రెమ్యునరేషన్ సైతం ఆ ఇప్పటం గ్రామంలో అక్కడిక్కడ పంచి మొత్తం తగలబెట్టేసిన అని చెప్పిన వ్యక్తి ఈరోజు మంగళగిరిలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఫ్లాట్లు ఎట్లా కొంటా ఉన్నాడు, భూములు ఎట్లా కొంటా ఉన్నాడు, ప్రైవేట్ ఫ్లైట్లలో తిరగడానికి డబ్బు ఎట్లకి వెళ్ళి వచ్చింది. సో అడగాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.